హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీఎన్ఆర్ సేల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మళ్ళీ ఒక కొత్త ట్రాలీతో మీ ముందుకు వస్తున్నానండి. అది కూడా గోటన్ టైపు ట్రాలీ అనమాట. అది ఒక కొత్త ట్రాలీ. సో దాని గురించి నేను అన్నీ క్లియర్గా చెప్తూ ఉంటాను. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయమాకండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, అన్ని డీటెయిల్స్ క్లియర్గా అర్థమవుతాయి. అలాగే మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. ఇకపోతే మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన ఛానల్ ఒకవేళ ఉపయోగకరంగా ఉంది అనుకుంటే మన ఛానల్ కూడా షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి ట్రాలీల కోసం మన ఛానల్ని క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వీడొచ్చేసి కొత్త ట్రాలీ అండి, పాత ట్రాలీ కాదు, మీడియం రేంజ్ గల కొత్త ట్రాలీ. సో దీనికైతే మేకప్ అనేది ఇంక అవ్వలేదండి. ఓన్లీ మడ్డి కోటింగ్ అను కింద ఛానల్స్కి బ్లాక్ కలర్ వేసాము. సో ప్లాట్ఫామ్ కూడా ఒకసారి చూడండి. రాబార్ కూడా గోటన్ టైప్ రాబార్ అనమాట, 6 ఇంచుల రాబారు. సో మీకు ఒకవేళ 5 ఇంచులు కావాలన్నా నేను 5 ఇంచులు కూడా తయారు చేసి ఇస్తానండి. 5 ఇంచుల రాబార్ కూడా ఇవ్వటం జరుగుతుంది. డోర్స్ వచ్చేసి 18 ఇంచుల డోర్లు అండి. పోస్టులు కూడా బయటి పోస్టులు అనమాట. ఒకసారి కింద ఛానల్ చూడండి, చూపిస్తూ ఉంటాను. సో ఇదైతే కొత్త ట్రాలీ అండి, పాత ట్రాలీ అనుకోమాకండి. టైర్లు వచ్చేసి రీబటన్ టైర్లు అండి. ఆ టైర్ల సైజు వచ్చేసి కూడా 10 సైజు అనమాట. మన దగ్గర 9 సైజు టైర్లు అనేవి ఉండవండి. ఒకవేళ మీకు కావాలంటే అది కూడా నేను వేసిస్తాను. టైర్లలో కూడా రకాలు ఉన్నాయండి. కొన్నేమో నిలువు బటన్లు ఉన్నాయి, కొన్నేమో అడ్డ బటన్లు ఉన్నాయి. మీకు ఏ విధంగా కావాలన్నా నేను ఆ విధంగా రెడీ చేసి ఇస్తానండి. ఒకసారి బ్యాక్ డోర్ కూడా చూడండి ఒకసారి. సో ఇదేమో 5 ఇంచుల పోస్టులు అండి. అది కూడా బయటికి పెట్టి తయారు చేయడం జరిగింది. గోటంలో కూడా 3 రకాలుగా మనం తయారు చేస్తున్నామండి. సో రాబార్కి మనం ఆ రింగ్ని పైన పెడతాము. కొంతమంది ఏమో పైన పెట్టమని అడుగుతున్నారు, కొంతమంది ఏమో సెంటర్లో పెట్టాలని అడుగుతున్నారు, ఇంకొంతమంది ఏమో కిందనే వెల్డింగ్ చేసి ఇవ్వమని చెప్తున్నారు. సో మూడు విధాలుగా అయితే మనం ఈ రింగు టైపుని తయారు చేసి ఇస్తున్నామండి. సో మీకు ఏ విధంగా కావాలన్నా నేను ఆ విధంగా తయారు చేసి ఇస్తాను. లేదు చింతకాయ కావాలన్నా చింతకాయ టైప్లో కూడా చేసిస్తానండి. సో ఇది వచ్చేసి మీడియం ట్రాలీ అండి. సో దీన్నైతే నేను మన యూట్యూబ్ ద్వారా పరిచయమైనటువంటి చౌటప్పల్ సార్కి ఇవ్వటం జరుగుతుందండి. సో సార్ వచ్చేసి 10 డిసెంబర్ 2024 మంగళవారం రోజున దీన్ని చూసుకోవటానికి వచ్చారండి. సో సారు కూడా ఈ పెయింట్ అవి ఏమి లేకుండా డైరెక్ట్గా ఉన్న పాలంగా ఇచ్చేయమని చెప్పారు. బొలోరో అందుబాటులో లేకపోవడం వల్ల దీని డెలివరీ అనేది కొంచెం లేట్ అవుతూ ఉందండి. సో ఈరోజు బుధవారం డిసెంబర్ 11, 2024 ఈరోజు నైట్ కల్లా ఏదో ఒక టైంకి, ఈరోజు నైటు లేదంటే గురువారం మార్నింగ్ కల్లా ఏదో ఒక టైంలో మేము సార్కి అయితే డెలివరీ చేస్తామండి. సో డెలివరీ ఛార్జీలు అనేది సారే పెట్టుకున్నారండి. విజయవాడ, గుంటూరు, చీరాల, బాపట్ల వాస్తవులకి ఒక చిన్న విజ్ఞప్తి అండి. సో మీ ఏరియాలో ఉన్నటువంటి ట్రాలీలకి సైడ్ డోర్లు వాల్చుకోవడానికి పీకుడు పోస్టులు అనేవి ఉంటాయండి. సో దానికి బదులుగా మీకు ఒకవేళ ఆ విధంగా కావాలంటే దానికి బదులుగా నేనేం చేస్తా అంటే డోర్లకి రింగులు వెల్డింగ్ చేస్తాను, మళ్ళీ పోస్టులకి ఇంకో రింగులు వెల్డింగ్ చేసి చైన్ ద్వారా సైడ్ డోర్లని వాల్చుకునే విధంగా నేను అరేంజ్ చేసి ఇస్తానండి. మీకు ఒకవేళ పీకుడు పోస్టుల బదులు ఈ చైన్ ద్వారా వేలాడుకునే విధానం ఒకవేళ కావాలన్నా నేను ఈ విధంగా తయారు చేసి ఇస్తానండి. పీకుడు పోస్టులు అనేవి మా దగ్గర ఎక్కువ వాడరండి. సో దానివల్ల మేము అవి తయారు చేయటం లేదు. అదేవిధంగా చెక్క డోర్లు కూడా మా దగ్గర దొరకవండి. చెక్క డోర్లు కలిగినటువంటి అసలు ట్రాలీలు మా దగ్గర ఉండవు. ఆ మెటీరియల్ మా దగ్గర అందుబాటులో లేదండి. సో మా దగ్గర ఉండేది ప్రతిదీ కూడా ఐరన్తో చేసేటటువంటి ట్రాలీలు అందుబాటులో ఉంటాయండి. మన దగ్గర మారకం కూడా అందుబాటులో ఉందండి. ఏ విధంగా అంటే మీ దగ్గర ఉన్నటువంటి పాత ట్రాలీని నాకు ఇచ్చేసి కొత్త ట్రాలీ కావాలన్నా దానికి ఎంత అమౌంట్
ఎక్స్ట్రా అవుతే అంత అమౌంట్ ఇచ్చేసి మీరు కొత్త ట్రాలీని తీసుకెళ్ళవచ్చు. లేదు మీరు ఒకవేళ మీ పాత ట్రాలీనే అమ్మాలనుకుంటున్నారు, సో అలా కూడా నేను డైరెక్ట్గా కొనుక్కుంటానండి. లేదు నా యూట్యూబ్ ద్వారా కూడా మీ ట్రాలీని అమ్మి పెట్టమని అమ్మి పెడతానండి. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ నాకు వాట్సాప్ చేయండి. సో నా యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అన్ని వివరాలు క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేస్తారని భావిస్తూ జై జవాన్ జై కిసాన్.